ఇదివరకు మా చిన్నప్పుడు స్కూళ్ళలో కబడ్డీ ఆడేటప్పుడు, "ఎరా ఇంట్లో చెప్పొచ్చావా" అనేవాడు అవతలోడు. ఏది మనం కూతకెళ్ళినప్పుడు మనల్ని భయపెట్టడానికి, లేదంటే గనక అవహేళన జేయడానికి, మన అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, "ఎరా ఇంట్లో చెప్పొచ్చావా? నీ చెయ్యి వంకర అయిపోతావు. ఒక సాచి కొట్టావంటే చచ్చిపోతావు." ఇట్లా బెదరేస్తుండేవాళ్ళు. ఇదెందుకు చెప్పాల్సొచ్చిందంటే, ఇప్పుడు రష్యాలో ఎవరైతే డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖేర్సన్ ప్రాంతాలను ఆక్రమించుకున్న రష్యా, ఆ హైవేల మీద నుంచి తీసుకెళ్తున్న ఆయిల్, ఆ హైవేల మీద తీసుకెళ్తున్న ఆయుధాలు, డ్రోన్‌లు ఏవైనా సరే, అది తీసుకెళ్తున్న డ్రైవర్ ఇంటికి సేఫ్‌గా చేరతాడా? అతను సైనిక డ్రైవర్ అవ్వచ్చు, ప్రభుత్వ డ్రైవర్ అవ్వచ్చు. చేరతాడా? అంటే $1,000,000 ప్రశ్న. ద డెత్ గేమ్ ఆఫ్ హైవే అని చెప్తున్నారు. హైవేల మీదన చావు క్రీడ జరుగుతోంది. అక్కడ ఉక్రెయిన్ ప్రత్యక్ష యుద్ధంలో ఓడిపోతుంది. పరోక్ష యుద్ధం చేస్తుంది. వీళ్ళందరూ ఎక్కడైతే వెళ్తూ ఉంటారో అక్కడ ఒక్కొక్కళ్ళ మీద డ్రోన్ల దాడులతో చంపుతోంది. దాంతో దీనికి పరిష్కారం ఏంటో ఆలోచించండని నిపుణులు రష్యా ప్రభుత్వానికి సూచిస్తున్నారు.